సో అలాగే నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఎవరైనా పర్టికులర్ గా కమీడియన్ అవ్వాలని కూడా వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి. అవును. సో వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? అంటే ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇవన్నీ ఆ జర్నీ మీకే తెలుసుంటది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరికి సలహాలు ఇవ్వలేము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు వస్తున్నా కామన్గా వద్దు అని అంటారు. నేను వచ్చేటప్పుడు కూడా చాలా మంది చెప్పారు వద్దు అని. ఎక్కడో తెలియకుండా నన్ను కూడా ఎవరైనా అడిగితే చూసుకో మరి జాగ్రత్త అని ఎందుకంటే ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇప్పుడు మనం కమెడియన్ అవ్వాలన్నా, హీరో అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా ఏ ఏజ్లో వస్తాం? పీక్ ఏజ్లో వస్తాం. అంటే మన లైఫ్లో సెటిల్మెంట్ ఎప్పుడు ఆ 22-30 లోపే కదా. మనం ఏం చేసినా ఆ ఏజ్లోనే చేయాలి లైఫ్లో ముందుకెళ్ళాలంటే. నువ్వు 30 years వరకు ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత నేను జాబ్ ట్రై చేసుకొని పెళ్లి చేసుకుంటానంటే కుదరదు కదా. కాబట్టి ఈ ఏజ్ని ఎవరు అంత ప్రాపర్గా సజెషన్స్ ఇవ్వలేరు. రే నువ్వు ఇండస్ట్రీలో ట్రై చేయి, నువ్వు సక్సెస్ అవుతావు అని ఎవరు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ సక్సెస్ అవుతాడా లేదా అని చెప్పలేము. ఇది ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇది. అంటే ఇప్పుడు మనకు 10 సినిమాలు చేస్తాం, 11వ సినిమా రాదు, ఏం చేస్తాం మనం? మరి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి మీ జర్నీలో? ఇదే అంటే ఫస్ట్ ఒక సినిమా చేసాం, 2 సినిమాలు చేసాం, ఆ తర్వాత సినిమాలు రాలేదు. అయ్యో రాలేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వెనక్కి పోలేం, ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు, తిరగడాలు అవన్నీ చేసాం. మళ్ళీ కొద్ది రోజులు సినిమాలు చేసాం, మళ్ళీ ఆగుతున్నాయి. ఆ తర్వాత ఒక 6 నెలలు గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఒకసారి చెప్పేసిన తర్వాత మనకి ఇంకా రియల్ స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. మంత్లీ ఇంత కట్టాలి, అది ఇది అన్నీ స్టార్ట్ అవుతాయి. మనకి ప్రాపర్గా ఒక మంత్లీ శాలరీ అంటూ ఏం ఉండదు కదా ఇక్కడ. సినిమాలు చేసుకున్నప్పుడే డబ్బులు, ఆ తర్వాత డబ్బులు ఉండదు. ఆ తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇంకా కష్టం, చాలా తక్కువ రెమ్యునరేషన్స్ ఉంటాయి. గట్టిగా చెప్పాలంటే రెమ్యునరేషన్స్ ఉండవు. ఆ స్టేజ్ నుంచి వస్తారు కదా. కాబట్టి ఈ ఫీల్డ్లో ఎవరికి సపోర్ట్ చేయాలన్నా వద్దన్నా అది ఎవరి డేరు వాడిది. క్లిక్ అయితే దీనంత అదృష్టం ఇంకోటి ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత అదృష్టం రోజుకో లొకేషను, రోజుకో క్యారెక్టరు, ఎక్కడికి పోయినా రెస్పెక్టు, ఇవన్నీ కూడా మనకి మరి ఏ ఫీల్డ్లోనూ రావు నాకు తెలిసి. అన్నిటికంటే టాప్ ఇదే అని నేను ఫీల్ అవుతా. మరి నాకు ఫీల్ అవుతానేమో తెలియదు కానీ ఇది సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అయితే. క్లిక్ అవ్వకపోతే మళ్ళీ దీనంత టార్చర్ ఇంకోటి ఉండదు. వెళ్ళి చెప్పలేము, ఏం పని చేయాలో తెలీదు. అది అంటే ఇంకా ఇదే నాకు అనుకుంటే రావాలి. పూరి గారు చెప్తారు ఇంటర్వ్యూలో, దాన్ని అది ఎలా చెప్పాలి తెలియక మిక్స్ చేసి చెప్పినట్టున్నాను నేను. పూరి గారు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. నువ్వు అంటే వాడికి సక్సెస్ వచ్చినా రాకపోయినా అదే ప్లాట్ఫామ్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా ఉంటేనే ఇండస్ట్రీకి రావాలి దీని మీద ఇష్టంతో. వస్తే సక్సెస్ వస్తుంది, లేకపోతే లేటుగా వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, అది సరే. ఇక అవన్నీ ఎందుకు కానీ ఛాలెంజెస్, మీరు ఇనిషియల్ గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్ని ఎందుకు కానీ, ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా ఉన్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మంచి మంచి అవకాశాలు వస్తూ ఉండాలి, మీకు మేము చూస్తూ ఉండాలి. మీరు అనుకున్నట్టు లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్స్, మీరు ప్రతిదానికి అట్లా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ చివరిగా చెప్తున్నారు కదా, స్టార్టింగ్ ఏం చెప్తున్నారని. ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా రావాలనుకున్నారు కదా, సో అవి కూడా రావాలి. అలాగే సునీల్ గారిలా మీలో నెగిటివ్ షేడ్ కూడా మేము చూడాలని అనుకుంటున్నాము. మీకు హీరోతో పాటు మీకు కూడా ఇంకో హీరోయిన్ ఉండాలి సినిమాలో. ఓకే, సో అన్ని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సుదర్శన్ గారు.